శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. తులారాశి వారికి మార్చి 22 తేదీన ఇదే కదా మీకు కావాల్సింది. మరి ఇంతకీ తులారాశి వారికి సంబంధించి 22 తేదీన మార్చి 22 తేదీన ఏం జరగబోతుంది, వీరి లైఫ్లో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, గ్రహ సంచారం ఏ విధంగా ఉంది, ఎటువంటి ఫలితాలను ఈ యొక్క రాశి వారు పొందుకోబోతున్నారు, అసలు ప్రజెంట్ తులారాశి వారికి సంబంధించి ఏం నడుస్తుంది, ఈ యొక్క రాశి వారికి సంబంధించి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా, వ్యతిరేకంగా ఉన్నాయా, అసలు ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకున్న వారు తప్పకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. గ్రహాల కదలికలు, గ్రహాల సంయోగాలు మానవుల యొక్క జీవితం పైన ఎంతో ఎఫెక్ట్ని అంటే చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించి శుక్రుడు మరియు బుధుడితో కలిసి బుధాదిత్య శుక్రాదిత్య యోగాలను రాజయోగాలను ఏర్పరిచారు. ఈ యొక్క రాజయోగాల ప్రభావం అన్ని రాశుల వారిపైన ఉండుంటే ముఖ్యంగా తులారాశిలో జన్మించిన వ్యక్తులకు ఇది మంచి ప్రయోజనాలను, అదృష్టాన్ని చేకూరుస్తుంది. తులారాశిలో 11వ ఇంట్లో శక్తివంతమైనటువంటి బుధాదిత్య శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతుందండి. దీంతో ఈ యొక్క రాశి వారు ఊహించినటువంటి ఆర్థిక ప్రయోజనాలను పొందుకుంటారు. వృత్తిపరంగా కూడా మీరు ప్రయత్నాలు గుర్తించబడతాయి. ఉన్నతాధికారుల మన్ననలు పొందుకుంటారు. వ్యాపారాలు చేసేవారు భారీ ఆదాయాన్ని పొందుతారు. వ్యక్తిగతంగా కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. సమాజంలో చక్కటి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయండి. ఆర్థిక అభివృద్ధి వేగంగా జరుగుతుంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి ఇక నుంచి కూడా మీకు అన్ని మంచి రోజులు రాబోతున్నాయని జ్యోతిష పండితులు చెప్తున్నారు. మరి అన్ని మంచి శుభ సూచికలతో అదృష్టం వరించబడుతున్న తులారాశి వ్యక్తులు ఈ యొక్క రాశి వారు మీరు చేపట్టిన ప్రతి పనులు కూడా విపరీతమైనటువంటి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అనేక రంగాల్లో మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీరు ఈ టైంలో ఏ విషయాల్లోనైనా సరే రిస్క్ తీసుకునే ప్రయత్నిస్తే ఖచ్చితంగా అన్ని పనులు కూడా సక్సెస్ అవుతాయండి. ఇక నుంచి మీరు చేపట్టాలనుకున్న లక్ష్యాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రతి పనిలో కూడా మీ జీవిత భాగస్వామి నుంచి చక్కటి సపోర్ట్ను పొందుతారు. అనేక రంగాల్లో మీకు మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాదు ఈ సమయంలో మీరు గ్రహ సంచారం మీకు అనుకూలంగా ఉండటం వల్ల సమాజ పరంగా చేసే మంచి పనులు కూడా చాలా చురుగ్గా పాల్గొంటారు. అలాగే తులారాశి వారికి వ్యాపారవేత్తలు, సన్నిహితులు, స్నేహితుల మధ్య మీకు గౌరవం పెరుగుతుంది. కానీ మీ ప్రేమకు సంబంధించిన విషయాల్లో మాత్రం కొన్ని విభేదాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయండి. కాబట్టి వీటికి సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు చాలా జాగ్రత్తగా, చాలా డెలికేటెడ్ సంబంధించిన విషయం కాబట్టి ఈ యొక్క అంశానికి సంబంధించి చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు తులారాశి వారు. అలాగే మీకు గ్రహ సంచారం కారణంగా అనుకూలంగా ఉండటంతో తులారాశి వ్యక్తులు అనేక రంగాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. అనుకూలమైనటువంటి గ్రహాల కలయిక వల్ల తులారాశి వారికి ఆకస్మికంగా ఆస్తి యోగం ఏర్పడుతుందండి. అంటే మీకు ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు ఇప్పటి వరకు రాకుండా ఉంటే ఈ సమయంలో అనుకోకుండా ఆకస్మికంగా డబ్బు వస్తుంది. అలాగే మీ భార్య వైపు నుంచి కానీ మీ పూర్వీకుల నుంచి కానీ మీకు ఆస్తి వచ్చే ఛాన్స్ ఉందండి. ఈ టైంలో మీకు పట్టిన అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. అలాగే ఉద్యోగస్తులకు అనుకోకుండా కొన్ని ముఖ్యమైనటువంటి బాధ్యతలు అందుతాయి. ఇక మీరు జీవిత భాగస్వామి, పిల్లలు, మిగిలిన కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతుని పొందుతారు. దీంతో పాటుగా మీ ఇంట్లో శాంతి, ఆనందం ఉంటుంది. పైగా విదేశాల ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకు ఆశించిన లాభాలు అందుతాయి. ఇక ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లే వారికి ఇదొక మంచి అవకాశం అండి. విద్యార్థులు మాత్రం తాము ఆశించినటువంటి విజయాన్ని సాధించడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే మీ ప్రేమ సంబంధించినటువంటి వ్యవహారాలు సాధారణంగానే ఉంటాయి. తులారాశి వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క రాశికి సంబంధించి వారి యొక్క జీవితం కూడా మీ వల్ల బాగుంటుందండి. జీవిత భాగస్వామితో కూడా అన్యోన్యంగా ఉంటారు. సంతానం కావాలనుకునే వారికి ఇది శుభ సమయంగా చెప్పుకోవచ్చు. ఇంట్లో శుభకార్యాలు జరిగేందుకు అవకాశం ఉందండి. మీ యొక్క జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్లే ఛాన్స్ ఉంది. అంటే అనేక రకాలుగా ఎక్కడికైనా సరే దూరంగా ట్రావెల్ చేస్తారండి, ట్రిప్పులు కూడా వేస్తారు. అంతేకాదండి తులారాశి వారి విద్యారంగంలో కూడా పురోగతిని సాధిస్తారు. విద్యార్థులు తమ కష్టానికి తగినటువంటి ఫలితాన్ని పొందుతారు. విద్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుకుంటే ఈ యొక్క రాశి వారికి ఇబ్బందులు పడాల్సి వస్తుందండి. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వ్యవహరించుకుంటే మాత్రం ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి
కేర్ఫుల్గా ఉండండి తులారాశి వారు. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులకు శుభ ఫలితాలు వస్తాయి, కంగారు పడొద్దు. ఇక తులారాశి వారు పోటీ పరీక్షలు కూడా రాణించే అవకాశం ఉందండి. ఇకపోతే తులారాశి వారికి మార్చి 22వ తేదీన మీకు అసలు కావాల్సింది ఏంటి, మీరు ఏం కోరుకుంటున్నారు అంటే, మీలో ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కావాలని ఎప్పటి నుంచో అనేక రకాల కోచింగ్లు తీసుకుంటూ ప్రిపేర్ అవుతూ ఉన్నారో, అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎప్పటి నుంచో ప్రతి ఎగ్జామ్కి కూడా ప్రిపేర్ అవుతూ ప్రతి ఎగ్జామ్కి అటెండ్ అవుతూ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారో, బాగా అటెండ్ చేస్తున్నారు, అటువంటి వ్యక్తులు రాబోయే మరికొద్ది రోజుల్లోనే మీరు ఈ యొక్క మార్చి ఎండింగ్ లోపు మీరు గుడ్ న్యూస్ వింటారండి. దానికి మూలం అనేది మార్చి 22వ తేదీన పడుతుంది. మార్చి 22వ తేదీ నుంచి ఎప్పుడైనా సరే ఆ యొక్క గుడ్ న్యూస్ మీరు వింటారో, మీరు ఎవరైతే మీలో గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తూ మీరు ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారంటే, ఎగ్జామ్ రాసే ఫలితం కోసం రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో, అటువంటి వ్యక్తులు మాత్రం మరికొద్ది రోజుల్లోనే మీకు గవర్నమెంట్ జాబ్ రావడం నిజంగా మీకు చాలా సంతోషాన్ని ఇస్తుందండి. నిజంగా మార్చి 22వ తేదీన అందుకు సంబంధించిన ఒక స్టార్టింగ్ అనేది మీ లైఫ్లో స్టార్ట్ అవుతుంది. మీరు నిజంగా ఆ రోజు నుంచి కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఇకపోతే తులారాశి జాతకులకు ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయండి. అంటే ఎవరైతే ఈ యొక్క రాశి వారు అంటే ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి కాదండి, ఇది ఏంటంటే ఏదైతే ప్రభుత్వ ఉద్యోగం కాని జాబ్ ఏదైతే ఉంటుందో, అంటే ప్రైవేట్ జాబ్ ఉంటుందో అటువంటి వ్యక్తులకు మాత్రమేనండి. అలాగే ఉద్యోగులు అనుకూలంగా లేని ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతారండి. ఇక విదేశీ ఉద్యోగం చేయాలనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగంతో బాధపడేవారు ఉద్యోగాలను సంపాదించే అవకాశం ఉందండి. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా జాబ్ పర్మనెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఆరోగ్య విషయానికి వస్తే, ఆరోగ్య విషయంలో కొంచెం ఈ యొక్క రాశి జాతకులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గురుడి ప్రభావంతో ఉదర సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం, ధ్యానం వంటివి చేయాలని సలహా ఇస్తున్నారు పండితులు. ఇకపోతే తులారాశి వారికి ఎన్నో రకాలుగా ఆస్తియోగం కలగబోతుంది. ఆకస్మిక ధన లాభాలను మీరు పొందుకోబోతున్నారు. వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ఈ సమయం వ్యాపార ఆకస్మిక ఆస్తియోగం చేసుకోవడానికి సరైన సమయం అండి. ఊహించని సంపద వల్ల ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది. ఎక్కడైనా సరే నిలిచిపోయిన డబ్బు ఈ కాలంలో తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వర్తక వాణిజ్యాలు ఈ సమయంలో మీకు లాభదాయకంగా ఉంటాయండి. మీరు ఈ సమయంలో ఏ పనులు ప్రారంభించినా మెరుగైన ఫలితాలు ఇస్తాయి. రియల్ ఎస్టేట్ డీల్స్ కోసం ప్రాఫిట్స్ను ఆశించవచ్చు. ఉద్యోగం చేసే వారికి కూడా ఈ సమయం అనేది అనుకూలంగా ఉంటుంది. అన్నింటా అత్యుత్తమ లాభాలను పొందేందుకు ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల ఆదాయ స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సమాజంలో మీ స్థానాన్ని బలోపేతం చేసే వివిధ రకాల ఆర్థిక వనరులు మీకు అందుతాయండి. పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ఊహించని ధన లాభాలు కలుగుతాయి ఈ యొక్క తులారాశి వారికి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు జ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్రుడు ఆనందం, సంపద, విలాసం, అందం, వైభవం మొదలైన వాటికి కారకంగా చెప్తారు కదా. కాబట్టి మీ యొక్క తులారాశి వారి జాతకంలో శుక్రుని స్థానం బలంగా ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో మీ సంపాదన అనేది కోట్లలో ఉంటుందని జ్యోతిష్యులు చెప్తున్నారు. శుక్రుని సంచారం అనేది ఫలవంతంగా ఉంటుంది. డబ్బు పరంగా ఈ రాశి వారికి చెందిన వ్యక్తులు అదృష్టవంతులుగా అవుతారు. ఈ సమయంలో మీకు ఆదాయం వనరులు పెరుగుతాయండి. వ్యాపారంలో మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ టైం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు పాత పెట్టుబడుల నుంచి అపారమైన సంపదను పొందుతారు. ఈ కాలంలో పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనం అనేది ఉంటుంది తులారాశి వారికి. ఇకపోతే తులారాశి వారు వివిధ రకాల సమస్యలు, కష్టాల నుంచి బయటపడడానికి, అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి, జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష పరిహారాలను ఫాలో అయితే మీకంతా శుభమే కలుగుతుంది. ఎందుకు అవి ఏంటంటే, తులారాశి వ్యక్తులు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించండి, మీకంతా మేలే జరుగుతుందండి. మంగళవారం హనుమాన్ ఆలయాన్ని సందర్శించండి. ప్రతిరోజు కూడా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిదండి. మీరు నవగ్రహ దోష పరిహారాలు పాటించాలి. నవగ్రహ ఆరాధన చేయండి. శని గ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. నవగ్రహాల చుట్టూ కూడా ప్రదర్శనలు చేయాలి. ఇలా ప్రతి శనివారం కూడా మీరు ఈ పరిహారాలు పాటిస్తే మీ లైఫ్లో ఉన్న గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయండి, చక్కగా క్లియర్ అయిపోతాయి. మీ యొక్క దాంపత్య జీవితంలో కూడా సంతోషం వెల్లివిరుస్తుంది. సంతోషకరమైన జీవితాన్ని మీరు గడుపుతారు. కుటుంబ పరంగా కూడా బాగుంటుందండి. అన్ని రంగాల్లో కూడా మీదే పైచేగా ఉంటుంది. అలాగే ప్రతి నిత్యం కూడా సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం చాలా మేలు చేస్తుందండి. ఇకపోతే తేనెతో చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేస్తే అదృష్టం, ఐశ్వర్యం బాగా కలిసి వస్తుంది. మీరు ఎవరైతే ఈ యొక్క రాశి వారు కష్టాల నుంచి మీరు బయటపడాలి అని అనుకుంటున్నారో అటువంటి వారు కూడా మీరు ఈ సమయంలో రిలీఫ్ని పొందుతారండి. మీకు అంతా కూడా మేలే జరుగుతుంది. సో చూశారు కదా, తులారాశి వారు మార్చి 22వ తేదీన మీరు కోరుకున్న గవర్నమెంట్ జాబ్ ఏ విధంగా వస్తుంది, అందుకు మూలం ఏ రోజు పడుతుంది, మీకు కావాల్సింది ఏంటి, మీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.